ఈ సభకు విచ్చేసిన నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లులు, నా అన్నలు, యువకులారా, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు, చారిత్రక ఎన్నికలు. ఇవి చారిత్రక ఎన్నికలు ఎందుకంటే 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటం, 6 దశాబ్దాల ఉద్యమం, పోలీస్ తూటాలకు బలైంది తెలంగాణ యువత, ఆత్మ బలిదానంతో కూడిన తెలంగాణ పోరాటం. యావత్ ప్రపంచంలో ఇంత సుదీర్ఘమైన ప్రజా పోరాటం ఎక్కడ లేదో తెలంగాణ చరిత్ర ఇది. ఈ పోరాటాన్ని, ఈ త్యాగాలని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. 2009 ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ గడ్డ పైన సోనియమ్మ తల్లి మాటిచ్చింది, కాంగ్రెస్ కు తెలంగాణకు బాధ్యతగా ఉంటాము, తెలంగాణకు న్యాయం చేస్తామని చెప్పి. తెలంగాణ ఒక చిన్న అంశం కాదు, తెలంగాణ ఒక చిన్న నిర్ణయం కాదు, తెలంగాణ ఆషామాషి కాదు. తెలంగాణ పైన నిర్ణయం అంటే ధైర్యంతో కూడినది, సవాల్తో కూడిన నిర్ణయం ఇది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఓ ప్రాంతీయ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వము ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా ఎప్పుడు కృషి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని తెలంగాణ పైన నిర్ణయం తీసుకోవాలి. కానీ తెలంగాణకు అనుకూలంగా మాటిచ్చాము నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ నష్టపోతుంది. ఆంధ్రలో తెలంగాణ పైన అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాటిచ్చాం కనుక కాంగ్రెస్ నష్టపోతుంది. రాయలసీమలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామా, ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందామా, ఇది సందిగ్ధ పరిస్థితి. రాజకీయాలలో రాజకీయ పార్టీకే గాని, నాయకులకే గాని ఓ నిజాయితీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకత ఉండాలి. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, ప్రజలకు వాగ్దానం చేసేటప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే సత్తా ఆ పార్టీకి, ఆ నాయకునికి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది తెలంగాణ ప్రజలకు. మాకంతా అర్థమవుతున్నది, తెలుస్తున్నది, మీ అందరికీ తెలుసు. టీవీలు చూస్తారు, పేపర్ చదువుతారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర ప్రాంతంలో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది తీవ్రంగా రాయలసీమలో. నష్టపోయినా పర్వాలేదు, తెలంగాణ అమాయక ప్రజలకు మాటిచ్చాము, మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఆ తల్లి సోనియమ్మ తల్లి పార్టీ నష్టపోతున్నా తెలంగాణకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు న్యాయం చేసింది సోనియమ్మ తల్లి. అందుకే సోనియమ్మ తల్లి తెలంగాణ తల్లి, మన తల్లి. కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉన్నది, 126 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎంతో మంది త్యాగమూర్తులను, ఎంతో మంది త్యాగగనులను, ఎంతో మంది దార్శనికులను, ఎంతో మంది రాజనీతిజ్ఞులను ఈ సమాజానికి, ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో చట్టాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్యాంకులు జాతీయం చేసింది ఇందిరమ్మ, భూ సంపద చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, పనికి ఆహార పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, సమాచార హక్కు చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి చట్టాలు తీసుకురావడం కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది, ఒక ప్రాంతీయ పార్టీతో కాదు. కాంగ్రెస్ ఎప్పుడు తన ఎన్నికల ప్రణాళికలో మాటిచ్చి ఆచరణ సాధ్యమేటియే మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తున్నది 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలకు పెంచుతామని చెప్పేసి, వికలాంగులకు సంబంధించి 1500 రూపాయలకు పెంచుతామని చెప్పేసి. ఈరోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మన ప్రీతమ్మ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి. ప్రతి రైతుకు సంబంధించిన 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినా, గాంధీ కుటుంబం మాట ఇచ్చినా ప్రాణం పోవాలే కానీ మాట తప్పని విషయాన్ని మీకు సవినయంగా మనం చేస్తున్నాను. ఈనాడు
ప్రతి కాంట్రాక్ట్ వర్కర్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి కాంట్రాక్ట్ వర్కర్ అది ఏ శాఖకు సంబంధం కానీ పర్మనెంట్ చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామనే విషయాన్ని మీకు సవినయంగా యువలకు మేము మనం చేస్తున్నాను. ఈనాడు తెలంగాణకు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాకు చరిత్ర ఉన్నది. జల్ జంగల్ జమీన్ కొమరం భీం చరిత్ర ఉంది ఈ జిల్లాకు. ప్రజల హక్కు గురించి గిరిజనుల హక్కు గురించి పోరాడిన యోధుడు కొమరం భీం. కోవకు చెందిన వాళ్ళం మనము. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు బాసటగా ఉంటుంది, దళితులకు బాసటగా ఉంటుంది, గిరిజనులకు బాసటగా ఉంటుంది. సామాజిక స్ఫూర్తి ఉంది కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ ప్రజలు నిజాయితీకి, ఇమాందారితనానికి, అమాయకత్వానికి, మాటకు, నిబద్ధతకు, తిరుగుబాటుకు పరాయ పదం తెలంగాణ ప్రజానీకం.